భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ వచ్చింది చూసారా? తెలుగులో వచ్చే ట్రైలర్స్ అన్నీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ మన టీఎఫ్ఐలో వచ్చిన రిలీజ్ సంక్రాంతికి అవ్వబోతున్న మూవీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే ట్రయాంగిల్‌గా అయిపోయాయి. ఈవెన్ అంటే మ్యారేజ్‌లో ఉన్న, లవర్స్‌గా ఉన్న ఒక లవ్ స్టోరీని ట్రయాంగిల్‌గా చెప్పడం అనేది ఒక్కటే కేటగరీ అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ అన్నీ అలానే అనిపిస్తున్నాయి నాకు. అదే ఫ్లోలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అనిపిస్తున్నాయి కాదు. అది అక్కడ అలానే ఉంది. ఆ ట్రైలర్ గూడా అలానే ఉంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ కామెంట్ పాయింట్ అది పెట్టేసి ఇంకా స్టోరీని డిఫరెంట్‌గా చెప్దాం అనేసి అందరూ మన మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. అందరు డైరెక్టర్స్ అని నేను అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాయింట్ అంటే పాయింట్ అదే ఒక పాయింటే ఉంది. మరి ఇంకేం లేదు. అండ్ ఫన్ ఓరియెంటెడ్‌గా అనిపిస్తుంది. అండ్ రవితేజ సార్ ఆల్‌వేస్ ఇరగదీస్తారు. అది వేరే విషయం. స్క్రీన్ మీద ఉన్నంత సేపయితే మనం ఎంజాయ్ జేస్తాం. అది పక్కా. అండ్ సత్య గారి కాంబినేషన్‌లో ఫన్ సీన్స్ ఉన్నాయి. అండ్ వెన్నెల కిషోర్ గారితో ఉన్నాయి. అండ్ ఫాదర్‌గా చేశారు కదా! ఆయన కూడా ఈ ఫిల్మ్‌లో ఆయన ఫాదర్ అయ్యుండొచ్చు. లేకపోతే మామగారు కూడా అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. సో, ఇలా అనిపిస్తుంది. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా వెళ్తాయి. 'బుక్ మై షో' అనే డైలాగ్ ఒకటుంది. అండ్ స్టార్టింగ్‌లో సార్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కూడా బావుంది. రొటీన్‌గా ఇలా ఫైట్స్, కత్తులు, గన్స్ అవే ఉన్నాయి. కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్‌కెళ్ళి ఇలా చేద్దామని ట్రై చేశాను. కొంచెం చూడండి అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ మ్యూజిక్ బావుంది. హీరోయిన్స్ కూడా అట్టట్ట ఉన్నారు. నాకంత అనిపించలే. బట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. సీ యూ.